భయ్యా మీరు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ రోజు చూసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆవులకు ఎంతో ఇష్టమైన గడ్డి గురించి చెప్పబోతున్నాను. సో మీరు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు. చాలామంది చేస్తున్న మిస్టేక్ కూడా చెప్తాను ఈ వీడియోలో. అలానే ఈ గడ్డిలో ఉన్న ప్రత్యేకత కూడా చెప్తాను. ఈ గడ్డి వచ్చేసి 5 రకాల తీర్ల గడ్డి ఉందండి. సో ఈ గడ్డి పెడితేనే పాలు ఇస్తుందా, మరి వేరే గడ్డి పెడితే పాలు ఇవ్వదా? అసలు యాక్చువల్గా ఈ గడ్డికి ఒక 4 రకాల గడ్డి పేరు అయితే చెప్తాను. సూపర్ నేపియర్, 4G బుల్లెట్ నేపియర్, బ్లాక్ నేపియర్, రెడ్ నేపియర్. సో ఈ విధంగా 4 రకాల గడ్డి అయితే ఉన్నాయండి. మరి వీటిలో ఏ గడ్డి పెట్టుకుంటే మరి ఆవు మంచిగా పాలిస్తదంటే, ఏ గడ్డి పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే ఎక్కువగా మీకు గ్రాస్ రావాలి, ఎక్కువ లైఫ్ టైం రావాలి అని అనుకుంటే సూపర్ నేపియర్ కానీ 4G బుల్లెట్ నేపియర్ గడ్డి పెట్టుకుంటే మనకు మంచి గ్రోతింగ్ ఉంటుంది. అలానే మనకు ఎక్కువ రోజులు వస్తుందండి. ఇంకా మీరు బెటర్గా కావాలి అని అనుకుంటే 4G బుల్లెట్ నేపియర్ గడ్డి పెట్టుకోండి. ఎందుకంటే ఇది హైట్ ఎక్కువ వస్తుంది, మనకు గ్రాస్ అనేది ఎక్కువ వస్తుంది. పైగా దీని ఆకులు వచ్చేసి మొక్కజొన్న టైప్లో వెడల్పు వస్తుంది. సో ఆవులు కూడా మంచిగా ఇష్టంగా తింటే. ఈ 4G బుల్లెట్ నేపియర్లో వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి సూపర్ నేపియర్లో కంటే. సూపర్ నేపియర్ కూడా మనం చాలా మంది దొరికేది ఏంటంటే సూపర్ నేపియర్ స్టెమ్సే దొరుకుతాయి. 4G బుల్లెట్ నేపియర్ స్టెమ్స్ దొరకవు. సో ఈ గడ్డి నాటుకునే పద్ధతి ఏ విధంగా అంటే, మనకు పత్తి అంచు ఏ విధంగా లాగుతామో మనం అదే విధంగా పత్తి అంచు టైప్లోనే ఈ కర్రలు నాటుకోవాలి. కాకపోతే ఈ కర్రలు నాటుకునే విధానం, ఒక స్టెమ్స్కి 2 గనుపులు ఉండాలి, ఒక కర్రకు 2 గనుపులు ఉండాలి. అలానే నాటుకునే పద్ధతి వచ్చేసి ఒక కర్రకు 3 ఫీట్ల దూరంలో నాటుకోవాలి. సో అంత దూరంలో ఎందుకంటే ఇది గ్రోతింగ్ ఆ విధంగా వస్తుంది. మనకు పొలం కూడా నాటేటప్పుడు కూడా మెత్తగా దున్నుకోవాలండి. పొలం మనకు ఏ విధంగా అంటే నాటేసేటప్పుడు ఏ విధంగా దున్నుకుంటామో ఆ విధంగా దున్నుకొని నాటుకోవాలి. అది కూడా నాటుకునే పద్ధతి కర్రలు వచ్చేసి వంకర టైప్లో గుచ్చాలి మనం. సో ఈ విధంగా అయితేనే తొందరగా గ్రోతింగ్ వస్తుంది మనకు. సో ఈ సూపర్ నేపియర్ గడ్డి వచ్చేసి అండి కొంచెం రంపే టైప్లో ఉంటుంది. దురదలు పెట్టడం, ఆవు నాలిక తెగిపోవడం, సరిగా తినకపోవడం. అలానే మీ కాడ ఒక 2-3 ఆవులు ఉంటాయండి. మీరు ఒక చాప్ కటర్ మిషన్ తీసుకోండి అబ్బా. ఎందుకంటే గడ్డి వేస్ట్ కాదు. గడ్డిని చాప్ కటర్ మిషన్లో మనం మంచిగా కోసి వేయడం వలన డైజెషన్ అవ్వడం, కొంతవరకు పాలు విరగడం, ఆవు మంచిగా ఇష్టంగా తినడం, గడ్డి వేస్ట్ కాకపోవడం, ఈ విధంగా అనేది ఉంటుంది. ఇంకోటి చాలామంది చేస్తున్న మిస్టేక్ వల్ల నన్ను అడిగారు చాలామంది అండి, అన్నా మరి మేము ఆవు తీసుకొచ్చిన తర్వాత గడ్డి పెట్టుకోవాలన్నా, ఆవు తీసుకురాకముందు గడ్డి పెట్టుకోవాలని. అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆవు తీసుకురాక ముందే గడ్డి పెట్టుకోవాలి. అది కూడా ఇవాళ మీరు ఆవు తీసుకొస్తున్నారు అనగా ఒక 3 నెలలు ముందే గడ్డి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గడ్డి నాటుకునేది అని వచ్చేసండి సూపర్ నేపియర్ కావచ్చు, 4G నేపియర్ కావచ్చు, ఏదైనా సరే మనం ఇవాళ నాటుకుంటే 3 నెలల తర్వాత ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఒకవేళ మన భూమి మంచిగా ఉంటే, లేకపోతే 4 నుండి 5 నెలల టైం కూడా పడుతుందండి ఫస్ట్ కటింగ్ రావడానికి. సెకండ్ కటింగ్ వచ్చేసి మనకు 20 నుండి 30 రోజులు టైం అయితే పడుతుంది. సో మీరు మంచి గడ్డి నాటుకోవాలని అనుకుంటే సూపర్ నేపియర్ల కంటే మంచిదంటే 4G బుల్లెట్ నేపియర్ గడ్డి తీసుకోండి. స్టెమ్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఒకలా కావాలనుకుంటే నా నెంబర్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. సో స్టెమ్స్ వచ్చేసి మనకు 2 రూపీస్ పడుతుందండి. ఒక స్టిక్ వచ్చేసి దానికి 2 గనుపులు వస్తాయి. సో మన దగ్గరనే కోసి గిట్ల మొత్తం మీ కాడికి వచ్చేసరికి మీరు డైరెక్ట్ నాటడమే, కానీ దాని లేతగా ఉన్నప్పుడు మాత్రం గడ్డి అసలు కోయకండి. కొంచెం ముదిరిపోయినప్పుడే కోయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి.